హలో హాయ్. ఈరోజు మనము మెయిన్ టాపిక్ సిఎస్ఎస్లో ఏమేమో చూద్దాము. నేను చిన్నవి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కరెక్ట్గా మనము ప్రాజెక్ట్స్లలో ఎలాంటి టాపిక్స్ అయితే అప్లై చేస్తామో, ఎలాంటి సిఎస్ఎస్ అయితే అప్లై చేస్తామో అవే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఒక H1 క్రియేట్ చేద్దాం. హెడ్డింగ్ దీనికి సిఎస్ఎస్ రాద్దాం. ఫస్ట్ బేసిక్గా బాడీకి రాయాలి. ఏంటంటే బాడీకి రాసినవి మనం మొత్తం ఎన్ని పేజెస్ అయితే క్రియేట్ చేస్తామో HTMLలో, సో అవన్నిటికీ వర్తిస్తుంది అన్నట్టు. సో నేను జస్ట్ ఫాంట్ ఫ్యామిలీ, కలర్ అంటే టెక్స్ట్కి కలర్, అది మార్జిన్ 0, ఏం స్పేసెస్ లేకుండా అన్నట్టు. మార్జిన్ ప్యాడింగ్ అంటే స్పేస్కి సంబంధించింది. నెక్స్ట్ H1 హెడ్డింగ్కి కలర్ రెడ్ ఇద్దాం. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఏంటంటే అప్పర్ కేస్ లోవర్ కేసెస్ ఉంటాయి కదా, అవి అన్నట్టు. టెక్స్ట్ అలైన్ సెంటర్. ఓపెన్ చేసి చూద్దాం. సో సిఎస్ఎస్ ఇలా వచ్చింది. టెక్స్ట్ కలర్ ఏమో రెడ్, టెక్స్ట్ అలైన్మెంట్ సెంటర్, అన్ని అప్పర్ కేస్ అని రాసాం కదా. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్, సో అది అప్పర్ కేస్ అని రాసాం కదా, అప్పర్ కేస్ వచ్చింది. నెక్స్ట్ ఒక బాక్స్ మోడల్ క్రియేట్ చేద్దాం. సిఎస్ఎస్ విడ్త్ హైట్ ఇస్తున్నా. మార్జిన్ అంటే చెప్పా కదా, స్పేసింగ్ గురించి. ఇనిషియల్గా 0 పెట్టాము కదా. నెక్స్ట్ ఇప్పుడు ఆ బాక్స్కే మార్జిన్ ఇంత అని చెప్తున్నాము. మొత్తం పేజ్ మొత్తం కాకుండా ఓన్లీ సపరేట్గా బాక్స్కి. ప్యాడింగ్ ఒక 10 పిక్సెల్ ఇద్దాము. బార్డర్ 2 పిక్సెల్, సాలిడ్ కలర్ 2 పిక్సెల్ అంటే ఆ థిన్నెస్ అన్నట్టు, అంత కావాలి అని. సాలిడ్ అంటే లైక్ చూపిస్తాను, నేను సిఎస్ఎస్ ఓపెన్ చేసి చూపిస్తాను. లైక్ ఇది సాలిడ్. ఏ కలర్ అంటే అది 333 ఇచ్చాను కదా, అది ఆ కలర్ చూపిస్తుంది. ఓకే, ఇది ఒక బాక్స్ మోడల్ అన్నట్టు. నెక్స్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చి చూద్దాము.
ఓకే, బ్యాక్గ్రౌండ్ దీనికి సిఎస్ఎస్ రాద్దాము మనం. సరే, బ్యాక్గ్రౌండ్లో టైప్స్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ పొజిషన్, బ్యాక్గ్రౌండ్ రిపీట్, బ్యాక్గ్రౌండ్ సైజ్, ఇవన్నీ ఇంపార్టెంటే. ప్రస్తుతానికి నేను బ్యాక్గ్రౌండ్ ఒకటి యూజ్ చేస్తాను. లీనియర్ గ్రేడియంట్, టు రైట్ అంటే రైట్ నుంచి ఏ కలర్స్ అని శాంపుల్గా ఒక 2 కలర్స్ ఇద్దాము. హైట్ విడ్త్ ఇద్దాము. సో బ్యాక్గ్రౌండ్ ఇలా వచ్చింది. సో టు రైట్ అంటున్నాం కదా, సో లెఫ్ట్ నుంచి రైట్కి అని అర్థం. సో లెఫ్ట్ నుంచి రైట్కి ఫస్ట్ ఏమో లెఫ్ట్లో ఈ కలర్ ఉండాలి, నెక్స్ట్ రైట్లో ఈ కలర్ ఉండాలని చెప్పాం. సో టు రైట్. ఓకే, నెక్స్ట్ ఒక ఫ్లెక్స్ బాక్స్ క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ మనం ఫ్లెక్స్ బాక్స్, గ్రిడ్, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రెస్పాన్సివ్గా మీ పేజెస్ అన్నీ రెస్పాన్సివ్గా ఉండాలంటే ఫ్లెక్స్ బాక్స్, గ్రిడ్ ఇవి చాలా ఇంపార్టెంట్. సో ప్రస్తుతానికి ఫస్ట్ మనం ఫ్లెక్స్ బాక్స్ గురించి రాద్దాం. ఓకే, ఫ్లెక్స్ కంటైనర్ ఒక క్లాస్, అందులో ఒక 3 బాక్సెస్ యాడ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఫ్లెక్స్ కంటైనర్లో 3 బాక్సెస్ యాడ్ చేస్తున్నాం. ఫస్ట్ ఫ్లెక్స్ కంటైనర్కి సిఎస్ఎస్ రాద్దాం. డిస్ప్లే ఫ్లెక్స్ justify content center, align items center, gap 20 pixel. ఫ్లెక్స్ యూజ్ చేసినప్పుడు మనము డిస్ప్లే, జస్టిఫై కంటెంట్, అలైన్ ఐటమ్స్ ఖచ్చితంగా వాడతాము. జస్టిఫై కంటెంట్లో సెంటర్, స్పేస్ బిట్వీన్ రైట్ లెఫ్ట్ అట్లా కూడా ఉంటుంది. అలైన్ ఐటమ్స్ సెంటర్ మిడిల్లోకి పంపిస్తున్నాం అన్నట్టు. సో ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు 1 2 3 అని ఇచ్చాం కదా, ఇవి సెంటర్లోకి వచ్చాయి. అలైన్ ఐటమ్స్ సెంటర్, జస్టిఫై కంటెంట్ సెంటర్, అది కూడా మధ్యలో.
సో ఈ లోపల ఐటమ్స్ ఈ 1, 2, 3 ఫ్లెక్స్ ఐటమ్స్ కదా ఇవి దీనికి మేము సిఎస్ఎస్ రాద్దాం ఇప్పుడు కొంచెం మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి. ఫ్లెక్స్ ఐటమ్ హైట్ విడ్త్ ఇద్దాము. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను. సో బ్లూ, కలర్ వైట్ ఇద్దాం. డిస్ప్లే ఫ్లెక్స్ చూడండి, ఫస్ట్ ఫ్లెక్స్ కంటైనర్కి మనము అలైన్ సెంటర్ ఇచ్చాం కదా, సో సెంటర్లోకి వచ్చేసింది, పేజ్ మొత్తం సెంటర్లోకి వస్తుంది. మళ్ళీ మనము ఫ్లెక్స్ ఐటమ్స్కి కూడా జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్స్ సెంటర్ రాసాం కదా, సో ఈ బాక్స్లో మిడిల్లో వస్తుంది అన్నట్టు, లైక్ 1, 2, 3 ఇన్ ద మిడిల్. సో అలా మనము జస్టిఫై కంటెంట్ సెంటర్ తీసేద్దాము, డిఫరెన్స్ తెలుస్తుంది మనకి. చూడండి, లైక్ లెఫ్ట్లోకి వచ్చింది. ఒకవేళ ఇది మొత్తం తీసేద్దాము, ఏమొస్తుందో చూడండి. ఫ్లెక్స్ తీసేద్దాము. సో చూడండి, కార్నర్కి వచ్చింది కదా. సో అలా మనము ఆ కంటెంట్ మొత్తం సెంటర్కి రావడానికి ఇలా యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకే, ఫ్లెక్స్ అనేది చాలా యూజ్ ఉంటుంది. మనము ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో ఈ ఫ్లెక్స్ ఐటమ్స్, ఈ డిస్ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్, అలానే ఐటమ్స్ ప్రతి ఒక్క కార్డుకి యూజ్ చేస్తాం మనము. సో జస్ట్ మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి, వీటి మీద మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ మనం గ్రిడ్ లేయర్, కొంచెం గ్రిడ్స్ గురించి మాట్లాడుకుందాం. గ్రిడ్ కంటైనర్ మీకు ఫ్లెక్స్కును గ్రిడ్కి డిఫరెన్స్ చూపిస్తాను. ఒక ఎగ్జాంపుల్ రాసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రిడ్ కంటైనర్కి సిఎస్ఎస్ రాద్దాం. డిస్ప్లే గ్రిడ్, గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్, రిపీట్ 3, గ్యాప్
సమ్ 10 పిక్సెల్ చిన్న మార్జిన్ ఇద్దాం. ఇలా వచ్చింది. దీనికి మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇక్కడ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ ఇచ్చాం కదా, 3 1 F4 ఇచ్చాం కదా. సో 3 అంటే 3 బాక్సెస్ రావాలన్నట్టు. మళ్ళీ ఇవి ఏంటంటే ఈక్వల్గా స్పేసింగ్స్ తీసుకుంటాయి. ఇప్పుడు మీకు శాంపుల్గా బూట్స్ట్రాప్ యూజ్ చేసినప్పుడు మనం కాలమ్ రోస్ యూజ్ చేస్తాం కదా, కాల్ 1 కాల్ 2 కాల్ 3 అని. సో అలా అదేమో HTMLలో రాస్తాము, ఇదేమో సిఎస్ఎస్లో ఇలా రాస్తాం అన్నట్టు. లైక్ మనకు 3 బాక్సెస్ కావాలి అని చెప్తుంది అన్నట్టు. సో గ్యాప్ 10 మార్జిన్ స్పేసింగ్ కొంచెం మార్జిన్ ఇచ్చాము. సో అది కరెక్ట్గా అర్థం కావడానికి మనము గ్రిడ్ ఐటమ్స్ కూడా సిఎస్ఎస్ రాద్దాం, కరెక్ట్గా అర్థమవుతుంది మీకు. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. చూడండి, సో ఇలా ఈక్వల్గా బాక్స్ని పార్ట్స్గా డివైడ్ చేసుకుంటుంది. మనకి ఎన్ని కావాలంటే అన్ని. ఇప్పుడు నేను ఇక్కడ 3 ఇచ్చాను కదా, 3 బాక్సెసే కాకుండా నాకు ఒక 4 బాక్సెస్ కావాలి అని చెప్తాము. స్పేస్ ఇస్తుంది, ఫోర్త్ బాక్స్కి స్పేస్ ఇస్తుంది. ఎందుకంటే మనము ఓన్లీ ఇక్కడ 3 కదా క్రియేట్ చేసింది గ్రిడ్ ఐటమ్స్. కాపీ పేస్ట్ చేద్దాం ఫోర్త్ బాక్స్కి. సో అలా ఈక్వల్గా డివైడ్ చేసుకుంటుంది. గ్యాప్ 20 ఇచ్చాం. గ్యాప్ మనము ఎంత ఇచ్చాం, 10 పిక్సెల్ కదా. గ్యాప్ 10 పిక్సెల్ ఇచ్చాం కదా, ఆ గ్యాపే ఇది. చిన్న చిన్న మధ్యలో బాక్స్కి చిన్న గ్యాప్. సో ఈ గ్రిడ్ లేయర్, ఫ్లెక్స్, ఈ 2 టాపిక్స్ మెయిన్గా మనకి మీ పేజెస్ మొత్తం రెస్పాన్సివ్గా రావడానికి యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ మనము ఒక 2 బాక్సెస్కి అవి ఎట్లా యానిమేట్ అయితే చూద్దాము. ట్రాన్సిషన్స్ యూజ్ చేస్తాం అన్నట్టు దీనికి మనము. సో ఒక 2 బాక్సెస్ క్రియేట్ చేద్దాం. ఒకటి ట్రాన్సిషన్, ఒక ట్రాన్సిషన్ బాక్స్, ఇంకొకటి యానిమేషన్ బాక్స్. హైట్ విడ్త్, ట్రాన్సిషన్,
ట్రాన్స్ఫార్మ్ 0.5 సెకండ్ ఒక బాక్స్ ఇలా క్రియేట్ అయింది. దీనికి హోవర్ ఇద్దాం. అంటే దాని మీద హోవర్ సిఎస్ఎస్ ఏంటంటే ఇప్పుడు మన మౌస్ ఉంది కదా, మౌస్ దాని మీదకి వెళ్ళినప్పుడు ట్రాన్స్ఫార్మ్స్ అనేవి చేంజ్ అవుతాయి అన్నట్టు. ఓకే, ఎగ్జాంపుల్గా నేను రాసి చూపిస్తాను, చూడండి. ట్రాన్సిషన్ బాక్స్ ఓవర్ ట్రాన్స్ఫార్మ్ స్కేల్ 1.5 rotate 45 degrees. సో ఇలా మనము మౌస్ దాని మీదకి వెళ్ళినప్పుడు ట్రాన్స్ఫార్మ్స్ చేంజ్ అయిపోతుంది అన్నట్టు. 45 degreesలో మూవ్ అవుతుంది. 1.5 విడ్త్ పెరుగుతుంది. ఓకే, గాట్ ఇట్. స్కేల్ అంటే హైట్ విడ్త్ అనేవి చేంజ్ అయిపోతాయి. నెక్స్ట్ యానిమేషన్ బాక్స్కి సిఎస్ఎస్ రాద్దాం. సమ్ విడ్త్ హైట్ ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ. యానిమేషన్, ఈ యానిమేషన్కి ఒక పేరు. ఓకే, యానిమేషన్స్కి కీ ఫ్రేమ్స్ అనేవి వాడతాం మనము. సో 0%, 100%. మనకి ఇవే యానిమేషన్స్ అలవాటు కావాలంటే కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే అంటే మనకు కొత్తవి కూడా తెలుస్తాయి అన్నట్టు. ట్రాన్స్ఫార్మ్, ట్రాన్స్లేట్ టు y axis 0. %. Translate y -20 pixel. Okay. ఓకే, కలర్ చేంజ్ చేద్దాం, మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఇది యానిమేషన్ బాక్స్, ఇది ట్రాన్సిషన్ బాక్స్. డిఫరెన్స్ తెలుస్తుంది కదా. -20 y యాక్సిస్కి -20 పిక్సెల్ ఇచ్చాము కదా, అందుకే పైకి వెళ్తుంది అది.
మళ్ళీ కిందికి వస్తుంది జీరోకి. ఓకే, ఇది 0 to -20. సో ఇలా యానిమేషన్ బాక్సెస్కి మనం ఇలా కోడ్ యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇవన్నీ కొంచెం అలవాటు కావాలంటే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఒక చిన్నవి ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. తర్వాత మన ప్రాజెక్ట్లోకి వెళ్తూ ఉంటే అవే అలవాటు అయిపోతాయి. ఓకే, ఇప్పుడు మనం సిఎస్ఎస్లో వేరియబుల్స్ గురించి మాట్లాడదాము. అంటే వేరియబుల్స్ ఏంటంటే లైక్ రీయూజబుల్ అన్నట్టు. ఒక్కసారి మనం ఒక కలర్ కానీ టెక్స్ట్ ఫాంట్ కానీ టెక్స్ట్ కలర్ అన్నీ మనము ఒకే దగ్గర ఇచ్చినవి అవి రీయూజ్ ఎలా వాడుకుంటాము అనేసి చెప్తుంది ఇది. సో ఎగ్జాంపుల్గా కొంచెం రాసి చూపిస్తాను. రూట్ మెయిన్ కలర్ ఇది పైన రాసుకుంటాము. ఫస్ట్ సిఎస్ఎస్ రూట్స్తో స్టార్ట్ చేస్తాం మనము. సో వేరియబుల్ బాక్స్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ప్యాడింగ్ మార్చుద్దాం. సో ఇలా కూడా రాసుకోవచ్చు అన్నట్టు. మనము రూట్స్లో అన్ని మెయిన్ కలర్స్, టెక్స్ట్కి కలర్ కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ లేకపోతే బాక్సెస్కి కలర్ కానీ అన్నీ మనం ఒక దగ్గర రాసుకొని మనం ఇలా యూజ్ చేసి ఆ కలర్స్ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ప్రతిసారి ఆ కలర్స్ మనము ఇలా రాయకుండా డైరెక్ట్గా మనము రూట్ సిఎస్ఎస్ నుంచి కలర్స్ తీసుకోవచ్చు. సో రీయూజబుల్ అన్నట్టు. లైక్ తగ్గిస్తుంది, కోడ్ కూడా తగ్గిస్తుంది, మనకి ఈజీగా అర్థమవుతుంది కూడా. మీడియా క్వెరీ గురించి చెప్తాను. ఈ మీడియా క్వెరీస్ ఏంటంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇది ఉంది కదా. సో మనము ఇప్పుడు ఇది డెస్క్టాప్ వ్యూ అనుకోండి, ఇలా కనిపిస్తుంది. ఒకవేళ మొబైల్ వ్యూ అయితే ఇవన్నీ లైక్ ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, బాక్సెస్ అన్నీ లైక్ చిన్నగా అవుతున్నాయి కానీ నెక్స్ట్ లైన్కి వెళ్ళట్లేదు. సో మనకి అన్ని వ్యూస్ కరెక్ట్గా ఉండాలంటే లైక్ మొబైల్ వ్యూ కానీ
ల్యాప్టాప్ వ్యూ కానీ, డెస్క్టాప్ వ్యూ కానీ, టీవీ వ్యూ కానీ అవన్నీ మనకి చేంజ్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా మీడియా క్వెరీస్ రాయాలి. ఈ మీడియా క్వెరీస్ మెయిన్గా చెప్పాను కదా, అన్ని వ్యూస్లలో లైక్ మొబైల్స్లో, ట్యాబ్స్లో, సో మనకి ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. శాంపుల్గా కోడ్ రాస్తాను. మీడియా క్వెరీస్కి @media సో మ్యాక్స్ విడ్త్ grid container grid template columns ఇప్పుడు చూద్దాము. చూడండి, నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయింది కదా, సో అలా. సో ఇలా మీడియా క్వెరీస్ మనము చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు మొబైల్ వ్యూలో ఫాంట్ కొంచెం చిన్నగా ఉండాలి అంటే ఆ ఫాంట్ సిఎస్ఎస్ తీసుకొచ్చి మనం ఈ మీడియా క్వెరీలో రాసామనుకోండి, సో చేంజ్ అయిపోతుంది ఫాంట్. ఇది కూడా, ఈ మీడియా క్వెరీస్ కూడా చాలా ఇంపార్టెంట్ సిఎస్ఎస్లో. నేను ఇప్పుడు ఓన్లీ ప్రాజెక్ట్స్కి మెయిన్ థింగ్స్ ఏమేమి వాడతామో అవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి ఒక్క పేజెస్కి, ప్రతి ఒక్క వెబ్సైట్కి మెయిన్ థింగ్స్ అయితే ఇవే. ఇంకా చిన్నవి కూడా ఉన్నవి, అవి మనం ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటే వస్తాయి. మనము ప్రతి ఒక్కటి ఏదైనా మనకు పర్ఫెక్ట్గా అవ్వాలి అంటే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న ఒక 1 పేజ్ బిల్డ్ చేయండి మొత్తం రెస్పాన్సివ్గా, అప్పుడు మీకు ప్రాక్టీస్ అయిపోతుంది. అది చేంజెస్ కూడా చేస్తూ ఇలా లైక్ 100 పిక్సెల్ పెడితే ఎంత ఉంది, 200 పిక్సెల్ పెడితే ఎంత ఉంది అని ప్రతి ఒక్కటి చేంజ్ చేస్తూ చూడండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.